మరునాడు ఉదయం రైలు హైదరాబాదు శివారుకు చేరుకుంటుండగా చాలామంది ప్రజలు మా ట్రైన్పై రాళ్లు వేస్తూ గట్టిగా నినాదాలు చేస్తూ కనబడ్డారు. వెంటనే రైలు తలుపులు కిటికీలు మూయవలసిందిగా అందరికీ టికెట్ కలెక్టర్ వారు చెప్పారు. మేము కాచిగూడ స్టేషనుకు చేరుకునే వరకు దాదాపు 45 నిమిషాల పాటు రైలుకు రాళ్ల దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మేము రైలు దిగగానే ఏమిటి విషయం అని ఆరా తీయగా, ఢిల్లీలోని జనతా ప్రభుత్వం నిన్న రాత్రి 7 గంటలప్పుడు ఇందిరాగాంధీ గారిని అరెస్టు చేశారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం కావున వాళ్ళు ధర్నాలకు దిగారు. ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయినది రాత్రి 7 గంటలకి. కానీ స్వామివారు మమ్మల్ని వెళ్ళమన్నది సాయంత్రం 4 గంటలకే. మీరు నమ్మండి, తరువాత 9 రోజుల దాకా రైళ్ల రాకపోకలు లేవు. అంటే 10 రోజుల పాటు రైళ్లు ఉండవని స్వామివారికి నిన్న ఉదయమే తెలుసు. అందుకే నన్ను 10 రోజులు ఉండగలవా అని అడిగారు. నా తల్లి, నా దైవం నన్ను ఎలా రక్షించిందో అని ఇప్పుడు తలుచుకుంటే వారి కరుణకు శరీరం పులకరిస్తుంది. మహాస్వామివారు నడిచే దైవం అన్నది యథార్థం. స్వామివారు మనకు వచ్చే ఆపదలను ముందే తెలుసుకొని మనల్ని రక్షిస్తూ ఉంటారు.